వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో మన తెలుగువారి కోసం అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద మీకు జాబ్ కల్పించే విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, అప్లై చేయడానికి కూడా ఫీ అయితే లేదు, ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. 35,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ ఒక రిక్వెస్ట్, సో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా లైక్ చేసి అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, 10 సంవత్సరాల తర్వాత ఓరియంటల్ ఇన్సూరెన్స్కి సంబంధించి గవర్నమెంట్ సంస్థలో క్లాస్ 3 అసిస్టెంట్ ఉద్యోగాల గురించి మన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో వెంటనే చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి జాబ్ కల్పించే విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 6th ఆగస్ట్. అంటే ఇంకా మనకి జస్ట్ 3 days, ఈ రోజుతో కలుపుకుంటే ఇంకా 3 days మాత్రమే టైం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేసి జాబ్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రం అనేటువంటి హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లో ఏఆర్సీఐకి సంబంధించి R&D సెంటర్లో అయితే పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. అయితే ఇక్కడ కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిషన్ చేస్తారో సబ్మిషన్ చేసినటువంటి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఇంటర్వ్యూకి రమ్మని. మనకి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. 11th ఆగస్ట్ నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 11th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే అంటే మనకి నెక్స్ట్ మండే, ఈ మండే కాకుండా మనకి నెక్స్ట్ మండే నుంచి ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించబోతున్నారు. మన హైదరాబాద్లో బాలాపూర్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంటుందన్నమాట. అక్కడే మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, విలేజ్ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2, అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, అలాగే ప్రాజెక్ట్ టెక్నీషియన్స్ అని చెప్పేసి ఈ విధంగా వివిధ రకాల పొజిషన్స్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి అండ్ ఇక్కడ వేరియస్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టిన తర్వాత ఆన్లైన్లో సో మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అంతేకాకుండా మీకు ఈమెయిల్ ద్వారా కూడా వీళ్ళు ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే నార్మల్గా ఇతర నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే ఈ నోటిఫికేషన్లో మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి సంబంధించి అందరికీ ఛాన్స్ ఉంటుంది. కాకుండా ఇక్కడ ఎట్లా అంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితేనే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మీకు ఎందుకంటే ఎటువంటి టైం వేస్ట్ కూడా కాదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేస్తారు. మీకు ఈమెయిల్ కనుక వచ్చినట్లయితే 90% జాబ్ అనేది వచ్చేసినట్లే అనమాట. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్తో మీకు రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయితే కాబోతుంది. 6th ఆగస్ట్ వరకు మాత్రమే టైం కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇందులో మీకు పోస్టుల వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 by 1 ఆ డీటెయిల్స్ని చెప్తాను. కంప్లీట్గా అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్రాజెక్ట్ టెక్నీషియన్స్కి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 50 years, ఇక్కడ చూడండి 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ హైదరాబాద్. ఈ యొక్క పోస్టులకి సాలరీ వచ్చేసి మనకి పోస్టుల వారీగా సాలరీస్ ఉన్నాయి. నేను తమ్నేల్లో ఒక సాలరీ చెప్పాను, ఇక్కడ ఒక సాలరీ ఉందని అనుకోవద్దు. మనకి పోస్టుల వారీగా సాలరీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ టెక్నీషియన్స్కి సంబంధించి 27,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా పే చేస్తారంటే హైదరాబాద్ ఏరియాలో హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎలా ఉంటాయో సో దాని ప్రకారం మీకు యొక్క సాలరీ అనేది పే చేస్తారు. అలాగే మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ BSc అనేది పాస్ అయి ఉండాలి. అది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో కానీ పాస్ అయి ఉండాలి. లేకపోతే మీరు 3 years డిప్లొమా
అనేది మెటాలర్జీ కానీ కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క విభాగాలు డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ టెక్నీషియన్స్కి సంబంధించి 14th ఆగస్ట్న అయితే థర్స్డే రోజు అయితే మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించబోతున్నారు. అలాగే ఇదే నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క వేకెన్సీస్కి వచ్చేసి ఏజ్ లిమిట్ మినిమం 18 నుంచి 35 అలాగే 50 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. 27,000 లేదా 25,000 ఈ విధంగా మనకి ఇక్కడ సాలరీస్ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క పోస్ట్లకి కూడా బీఎస్సీ డిగ్రీ లేదా కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. మెటాలర్జీ కానీ కెమికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఈసీ ఈ యొక్క విభాగాలు డిప్లొమా చేసినా కూడా ఎలిజిబులే. డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే కంపల్సరీ కాదు. ఒకవేళ మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి 12th అలాగే 13th ఆగస్ట్న మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించబోతున్నారు. అలాగే మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఈ పోస్టులకి వచ్చేసి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మాస్టర్స్ డిగ్రీ అనేది ఎంఎస్సీ అనేది చేసి ఉండాలి. కెమిస్ట్రీలో కానీ మెటీరియల్ సైన్స్ కానీ నానో సైన్స్కి సంబంధించి కానీ ఉండాలి. లేకపోతే బీఈ బీటెక్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. బీఈ బీటెక్ అనేది మెటాలర్జీ, మెటాలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అయితే సాలరీస్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కొన్ని డీటెయిల్స్ అనేవి. వాటి ప్రకారం మీకు వాటి అర్హతలను బట్టి సాలరీస్ అనేవి పే చేయడం అనేది జరుగుతుంది. సో మిగతా పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఇది మనకి అవసరం లేదనమాట. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఓన్లీ ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇది కంపల్సరీ అనమాట. మిగతా పోస్టులకి ఏంటి అంటే డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదనమాట, గమనించండి. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఏంటి అంటే మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై ప్రాసెస్ అనేది చెప్తున్నాను. అప్లై లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ సంస్థ మనకి హైదరాబాద్లోనే ఉంది. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఈ విధంగా మీకు పోస్టులు అయితే కనిపిస్తాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి. ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత సైన్ అప్ హియర్ పైన క్లిక్ చేసేసి సైన్ అప్ అవ్వాలి, మీ డీటెయిల్స్ ఇచ్చేసి. తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అనమాట. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఫీ అయితే లేదు కాబట్టి డెఫినెట్గా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు జాబ్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే వెంటనే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.